హాయ్! మేము గోదావరోళ్ళమండి. ఈ మాటకే కాదు, ఈ స్లాంగ్‌కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోయినా ఫీల్ అవ్వం కానీ, కొంచెం కూడా మర్యాద చేయకపోతే చాలా ఫీల్ అవుతాము. ఇక్కడి కోడి పందాలు, పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. మా గోదావరి జిల్లాల అల్లుళ్ళు ఇంటికొస్తే మామూలుగా ఉండదు. తిరిగెళ్ళేసరికి ఓ 2 కేజీలైనా పెరగాల్సిందే. ఇక అన్నవరం ప్రసాదం గురించి అయితే చెప్పక్కర్లేదు. విస్తరాకును కూడా వదలబుద్ధి కాదు. ఈ బ్రిడ్జ్ రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు ఉంటుంది. స్థలం RX 100, గోదావరి ఈ మూవీస్ అన్ని ఇక్కడ షూట్ చేసినవే. ట్రైన్ లో ఇలా వెళ్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు గోదావరి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటాము. గోదావరి గాలి తగిలిన వెంటనే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తది. హాయ్, హలో, వెల్కమ్ టు రాజమండ్రి పుష్కర ఘాట్. రాజమండ్రి అనగానే అందరికి గుర్తొచ్చేది గోదావరి అందాలు, ఇంకా గోదావరి మీద కట్టిన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్. మరి అంత అందమైన గోదావరిని మనం కూడా చూసేయాలి కదా. సో లెట్స్ గో ఫర్ ఎ విజిట్ టు గోదావరి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వీరభద్ర స్వామి సంబరం. మ్యారేజెస్ ముందు లేదా ఏమైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఇంట్లో ఇలా వీరభద్ర స్వామికి సంబరం చేపిస్తారు. ఇదేనండి మా గోదారమ్మ తల్లి. బ్రహ్మగిరి నుంచి అంతర్వేది వరకు విస్తరించింది. ఎన్నో లక్షల మంది జీవితాలకి జీవనోపాధి ఈ నది. ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఈ నది చుట్టూ ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. శుభకార్యమైన అశుభకార్యమైన ఈ గోదావరి దగ్గరకు వస్తుంటాము. ఇంకా ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్, కనకదుర్గ టెంపుల్, శివాలయం ఉన్నాయి. ఇక్కడికి వస్తే వీలైనంత వరకు స్నానాలు చేసే వెళ్తారు. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అంటే అదొక హ్యాపీనెస్. ఇందాక సంబరం చూసాం కదా, ఇంట్లో పూజ అయిపోయాక ఇలా గోదావరి గట్టుకి తీసుకొచ్చి ఇక్కడ కూడా పూజ చేసి ఇంటికి తీసుకెళ్తారు, లేదా గద్దె దగ్గర ఇచ్చేస్తారు. దీన్ని తెప్ప అంటారు. దీంట్లో దీపంతో పాటు ప్రసాదం కూడా పెట్టి నదిలో అలా వదులుతారు. ఇక్కడ 2 బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ ది కొత్తది. ఇప్పుడు రైలు రాకపోకలన్నిటికీ దీన్నే యూజ్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ది ఓల్డ్ బ్రిడ్జ్, హ్యావ్లాక్ బ్రిడ్జ్ అంటారు. అప్పటి బ్రిటిష్ గవర్నర్ పేరు మీద దీనికి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. గోదావరి మీద కట్టిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్. అప్పట్లో ఈ బ్రిడ్జ్ ని కేవలం 3 years లో కంప్లీట్ చేసేసారు. కాంక్రీట్ అన్నది యూజ్ చేయకుండా కేవలం సున్నం, సీసం, వేరే మెటీరియల్స్ తో నిర్మించిన అతిపెద్ద రాతి కట్టడం. ఈ బ్రిడ్జ్ మీద 1900 సంవత్సరంలో రైలు రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. ఈ బ్రిడ్జ్ కి 50 నుంచి 60 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తే 100 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా సేవలు అందించింది. లాస్ట్ ట్రైన్ ఈ బ్రిడ్జ్ మీద 1997లో నడిచింది. ఇదే రైల్వే కమ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్. మీరు ఇక్కడ 4 ట్రాన్స్పోర్టేషన్స్ అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ని చూడొచ్చు. అదే స్పెషాలిటీ. ఇదిగో మాటల్లోనే ట్రైన్ వచ్చేసింది, చూసేద్దాం రండి. సరదాగా మాట్లాడుకుంటూ బోట్ చిక్కర్ చేసేద్దాము. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. హాయ్, మేము గోదావరోళ్ళమండి. ఈ మాటకే కాదు, ఈ స్లాంగ్ కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఈ నీరు తాగినోళ్ళకి ఎటకారం ఎక్కువ అంటారు. ఎటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువే. అంతేకాదు గోదావరోళ్ళు మర్యాదలతో పిచ్చెక్కించేస్తారు. ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోయినా ఫీల్ అవ్వం కానీ, కొంచెం కూడా మర్యాద చేయకపోతే చాలా ఫీల్ అవుతాము. గోదావరి జిల్లా అంటే వెంటనే గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ సొంత ఊర్లకు వచ్చి చేరుకుంటారు. వాకిళ్ళన్నీ రంగవల్లులతో నిండిపోతాయి. వీధుల్లో గంగిరెద్దులు, హరిదాసులు సందడి చేస్తుంటారు. ఆటలు, పాటలు, జాతరలు, కోడి పందాలు, సినిమాలు అస్సలు తగ్గేదేలే అన్నట్టుంటాయి. ఇక్కడి కోడి పందాలు, పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఇక గోదావరి వంటలు వరల్డ్ ఫేమస్. వీళ్ళకి తినడం కంటే తినిపించడం అంటే ఇష్టం. తినిపించి ఆనందపడేవాడే గోదావరోడు. పండక్కి వండుకున్న పిండి వంటలు పంచి పెట్టుకోవడానికి సగం అయిపోతాయి. అంతేకాదు మా గోదావరి జిల్లాల అల్లుళ్ళు ఇంటికొస్తే మామూలుగా ఉండదు. తిరిగి వెళ్లేసరికి ఓ 2 కేజీలైనా పెరగాల్సిందే. రాజమండ్రి రోజ్ మిల్క్, పెద్దాపురం పాలకోవా, కాకినాడ గొట్టం కాజా, తాపేశ్వరం మడత కాజా, ఆత్రేయపురం పూతరేకులు, రాజుగారి కోడి పొలం, అబ్బో ఇంకా చాలానే ఉంటాయి. ఇక అన్నవరం ప్రసాదం గురించి అయితే చెప్పక్కర్లేదు. విస్తరాకును కూడా వదలబుద్ధి కాదు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కూల్ డ్రింక్ ఆర్థోస్ ఈ జిల్లాకి చెందిందే. ఇప్పటికీ ఈ డ్రింక్ కున్న క్రేజ్ మామూలుగా ఉండదు. దేశంలో ఎక్కడ ఏ కూల్ డ్రింక్ తాగినా గోదావరి జిల్లాకు వచ్చేసరికి మాత్రం ఆర్థోస్ తాగి వెళ్లాల్సిందే.
గోదావరి గట్టు నుంచి ఇసుక తిన్నెల వరకు వెళ్లి రిటర్న్ వస్తున్నాము. హావ్లాక్ బ్రిడ్జ్ ని దగ్గర నుంచి లుక్ వేసేయండి. ఇప్పుడు మనం 10వ పిల్లర్ పక్కన నుంచి వెళ్తాం అన్నమాట. టోటల్ అరౌండ్ 54 పిల్లర్స్ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ పొడవు ఉంటదన్నమాట ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ని యూస్ చేయడం మానేసాక ఇందులో ఉండే ఇనుమును అమ్ముదాం అనుకుంది గవర్నమెంట్. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ బ్రిడ్జ్ ని అలానే ఉంచండి అని ఎన్నో వినతి పత్రాలు వచ్చేసరికి అలానే ఉంచారు. ఇంకా దీన్ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసే పనిలో కూడా ఉన్నారు. అలా 2 బ్రిడ్జెస్ మధ్యలోంచి వెళ్తుంటే భలేగా అనిపించింది. ఎప్పుడైనా రాజమండ్రి వస్తే తప్పకుండా బోటింగ్ ట్రై చేయండి. ఈ నది మనకి తల్లితో సమానం కదా, కాలు తగిలించడానికి కూడా ఇష్టపడము. బోట్ ఎక్కే ముందు దండం పెట్టుకొని దిగిన వెంటనే తల మీద నీళ్లు జల్లుకుంటాము. కవి నన్నయ్య గారు, కందుకూరి వీరేశలింగం గారు, ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు, సైంటిస్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, బాపు గారు, ఎస్వి రంగారావు గారి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు చాలా మంది గోదావరి జిల్లాలోనే పుట్టారు. ఇంకా ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరుగుతుంటాయి. రంగస్థలం, RX100, గోదావరి, కొత్త బంగారు లోకం, శతమానం భవతి, ప్రతిరోజు పండగే, ఈ మూవీస్ అన్ని ఇక్కడ షూట్ చేసినవే. శారీతో పడవ ఎక్కడం దిగడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఫైనల్లీ మా బోటింగ్ చాలా హ్యాపీగా జాలీగా జరిగింది. ఇక్కడ రోజు గోదావరికి నిత్యహారతి జరుగుతుంటుంది. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ నుంచి రోజు నిత్యహారతి ఇస్తారు. దీన్ని చూడడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఎలా అనిపించింది మీకు గోదావరి? మీరు ఎప్పుడైనా బోటింగ్ చేశారా? బోటింగ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాతో. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులున్నా సరిపోద్దు, ఇంకా ఉండాలని అనిపిస్తది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ సెలవులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేము. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ.